సార్ టీవీకే ఏంటి ఏ మ్యాజిక్ చేసింది? టీవీకే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం నెంబర్స్ చూస్తాం మనము ఒకసారి. నెంబర్స్ లో వాళ్ళకైతే 11 సీట్లు తగ్గినాయండి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. వాళ్ళు కాంగ్రెస్ తో వెళ్తారా లేకపోతే ఈ ఎన్డీఏ పక్షంలో ఏదో ఎండిఎంకే ఏదో ఉంది, వాళ్ళు ఒక 5 సీట్లు తెచ్చుకున్నారు, వాళ్ళతో వెళ్తారా? ఎలా వెళ్ళినా ఇద్దరు రెండు కూటమిలో ఉన్నారు. ఒకళ్ళేమో ఇండి కూటమిలో ఉన్నారు, ఒకళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసి వాళ్ళ ఫాదర్ వచ్చి చంద్రశేఖర్ వచ్చి మాట్లాడుతున్నారు, మేము కాంగ్రెస్తో టచ్లో ఉన్నాం. కాంగ్రెస్ వీళ్ళతో టచ్లో ఉందా? ఈయన కాంగ్రెస్ తొందరపడి మాట్లాడినట్టు ఆయన 107 సీట్లు తెచ్చుకున్న వాళ్ళతోటి వాళ్ళు టచ్లోకి రావాలి, వీళ్ళు టచ్లోకి వెళ్ళారు అనేది ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తే ఆయన విజయ్ చెప్పారు, ఇప్పుడే మాట్లాడకండి వారించాడు. అంటే విజయ్ రాజకీయంగా చూస్తే విజయ్ మొన్న ఆయన ఎలక్షన్ ర్యాలీల్లో మాట్లాడిన మాట ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. ఆయన ఏం చెప్పాడంటే తన ఐడియాలజికల్ అపోనెంట్ భారతీయ జనతా పార్టీ అని చెప్తూనే ఆయన ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న నాయకులు డిఎంకే ట్రాప్ లో ఉన్నారు, డిఎంకేతో ఉన్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ మాతో ఉంది అని ఒక ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడారు విజయ్. ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఏంటి? ఇప్పుడు రాహుల్ గాంధీ విజయ్తో ఆల్రెడీ మాట్లాడి ఉన్నారా? ఇది ఒక కీలకమైన విషయం. రెండోది, రాహుల్ గాంధీ డిఎంకే ర్యాలీల్లో ఎక్కడా కూడా పాల్గొనలేదు. ముఖ్యంగా స్టాలిన్ అండ్ రాహుల్ గాంధీ కలిసి ఒక్క ఎన్నికల ర్యాలీలో కూడా కనిపించలేదు. వాళ్ళిద్దరు ఫోటో ఒక్కట్లేదు 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో. సో డిఎంకేని కాంగ్రెస్ డంప్ చేయాలనుకుంటుందా, లేదా కాంగ్రెస్ ని డిఎంకే డంప్ చేయడం వల్ల, అండ్ డిఎంకే కూడా స్పష్టంగా చెప్పింది ప్రభుత్వంలోకి కాంగ్రెస్ ని తీసుకోము అని. ఓకే, పొలిటికల్ బ్లండర్ ఒక రకంగా చెప్పాలంటే స్టాలిన్ చేసిన బ్లండర్. సో కాంగ్రెస్ ని తీసుకోము అని చెప్పడం, వీళ్ళిద్దరు కలిసి పార్టిసిపేట్ చేసిన ర్యాలీ కూడా లేదు కదా, ఎక్కడా లేదు. అందుకే ఒక ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేమో అనిపించింది. తేజస్వి యాదవ్కి ఎలాంటి అనుభవం ఎదురైందో కాంగ్రెస్ తో, స్టాలిన్ కూడా అలాంటి అనుభవం. అండ్ విజయ్ ఇంకో మాట అన్నాడండి, అండ్ ఆయన ఐడియాలజికల్ అపోనెంట్ ఎవరు అని అంటే బీజేపీ అని చెప్పాడు. సో ఐడియాలజికల్ అపోనెంట్ బీజేపీతో, లేదా అండ్ బీజేపీకి వచ్చిన సీట్లు కూడా ఏం లేవనుకోండి పెద్దగా, బీజేపీ ఒక సీట్ వచ్చింది. సో ఇప్పుడు టీవీకే టాలీ ఇప్పుడు 108 సీట్లు, అంటే వాళ్ళకి ఇంకా 10 సీట్లు కావాలి. 118 అయితే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టు, 117 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్, 118 వస్తే పర్ఫెక్ట్. సో 10 సీట్లు కావాలి. 10 సీట్లలో ఎవరి దగ్గర నుంచి తీసుకోగలుగుతారు? నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో డిఎంకే ఉంది 59 సీట్లు, అండ్ ఏడీఎంకే 47 సీట్లతో ఉంది. తర్వాత కాంగ్రెస్ కి 5 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కి 5 సీట్లు వచ్చాయి. పట్టాలి మక్కల్ కచ్చి ఏడీఎంకే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా వచ్చింది, 4 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు పిఎంకే ఏమైనా బయటకు వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయవచ్చు. లేదు అని అంటే ఐయుఎంఎల్ ఉంది ఒకటి, 2 సీట్లు గెలిచినవి, అండ్ సిపిఐ 2 సీట్లు గెలిచింది, విసికే 2 సీట్లు గెలిచింది, సిపిఎం 2 సీట్లు గెలిచింది, బీజేపీ 1, డిఎండికే 1, అండ్ అమ్మా మక్కల్ మున్నెట్ర కళగం ఆమె శశికళ పార్టీ 1. ఈ కాంబినేషన్ లో ఆయన కావాల్సింది 10 సీట్లు. 10 సీట్లలో ఒక 5 సీట్లు కాంగ్రెస్ ఇవ్వవచ్చు. ఓకే, అండ్ పిఎంకే 4 సీట్లు ఉన్నాయి, 9 సీట్లు వచ్చేస్తాయి. ఇంకా సిపిఐ సిపిఎం కలిపితే 4 సీట్లు వస్తాయి. సో సిపిఐ సిపిఎం మద్దతు తీసుకుంటారా? సిపిఐ సిపిఎం అండ్ కాంగ్రెస్ డిఎంకేకి మద్దతు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, కానీ పొలిటికల్ ఎలక్షన్స్ తర్వాత ఇంకేముంటది? డిఎంకే మద్దతు ఎక్కడిది, ఇంకేముంటాయి? సో దాంతో సమస్య ఏం లేదు. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అలయన్స్ ఇది. అలాగే శశికళ పార్టీ ఒకళ్ళు ఉన్నారు, లేదంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఐయుఎంఎల్ ఉంది, ఐయుఎంఎల్ ఇద్దరున్నారు. అంటే ఇందులో ఏంటంటే ఐయుఎంఎల్ ఉంది, ఐయుఎంఎల్ సంబంధించిన వాళ్ళు ఏముంది, మొత్తం విజయ్ పార్టీతోనే కలిసిపోతాము అని అంటే అయిపోయింది. పొలిటికల్ గా మర్జర్ జరిగినట్టే. మనం ఆ ఆప్షన్ ఉంది కదా ఇప్పుడు లిటరల్ గా మాట్లాడితే. కలవరు కానీ వీళ్ళైతే కలిసే అవకాశం ఉంది, మర్జే అవుతారు, ఏముంది పెద్దగా. అండ్ ఇంకోటి ఐఎన్సీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ రాహుల్ గాంధీ లేదు అని మాట్లాడాడు అనుకోండి, ఆ 5 ఎమ్మెల్యేలు ఏముంది డైరెక్ట్ గా విజయ్ తో వచ్చి కూర్చున్నారంటే, ఓ 2 మంత్రివర్గాలు ఇచ్చారంటే అయిపోయింది, సభాపక్షం వచ్చి కలిసిపోతుంది. సో ఇప్పుడు విజయ్ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నారు. 10 మంది ఎలాగోలా ఎవరో ఒకళ్ళు వస్తారు, కలుస్తారు, అయిపోతుంది. 5 ఏళ్ల వరకు మంచి అధికారంలో ఉండొచ్చు. కానీ ఒకటే డౌట్ అండి, ఐడియాలజికల్గా నేను బీజేపీతో డిఫర్ అవుతున్నా అన్నాడు. 2029 వరకు అయితే ఈ ప్రభుత్వంతో, ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో సఖ్యతతో వ్యవహరించాల్సిన అవసరం అయితే ఇతనికి ఉంది కదా. అంటే అలా కూడా ఎందుకు అనుకోవాలి మనము? సఖ్యతతో వ్యవహరించడము అని అంటే, అవును సఖ్యతతో ఉంటూనే మళ్ళీ సేమ్ ద్రవిడియన్ రాజకీయాలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇతను ఇప్పుడు నాన్ ద్రవిడియన్ అని అన్నారు, కానీ పెరియార్ని భుజాన్ని వేసుకుని తిరుగుతున్న ఆయన ద్రవిడియన్ పార్టీ కాకుండా ఎలా అవుతాడు? నేను విజయ్ విషయంలో నేనేమనుకుంటానంటే అండి, ఆయన కొంచెం తెలివైన వాడనేమో అనిపిస్తుంది నాకు. అంటే ఈజీగా అంటే ఆయన వ్యవహారం గెలిచాడంటే హిందువుల ఓట్లు పడ్డాయి. ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా మాట్లాడాము,
ఆయన ఒక 10-15 ఇయర్స్ నుంచి కొంచెం ఫోకస్డ్ గానే వర్క్ చేస్తూ వచ్చాడు. నిజంగా మనం ఫ్యాండమ్ మీద బేస్ చేసుకుని రాలేదు ఆయన. కేవలం ఫ్యాండమ్ తో పాటు ఫ్యాన్స్ ని లేదా అభిమానుల్ని ఆర్గనైజ్ చేసే ఒక ప్రయత్నం కూడా చేశాడు ఆయన. ఆర్గనైజ్ చేయడంలో కొంత సక్సెస్ కూడా అయ్యాడు. నేను ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళది విజయ్ మక్కల్ యాక్కమని ఆయన పెట్టినటువంటి స్వచ్ఛంద సంస్థలు వాటితోటి ఇండిపెండెన్స్ గా నిలబెట్టి కొంతమందిని గెలిపించుకొని టెస్ట్ చేసి ఆయన ఎలక్షన్స్ లో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో విజయ్ తెలివిగా, అంటే ఆయన ఒక 2 విషయాలు మాత్రం నేను అర్థం చేసుకుంటున్నాను. ఒకటి, ద్రవిడియన్ రాజకీయాల్లో ఒక మార్పు వస్తోంది. డిఎంకే అనేటువంటి హార్డ్ కోర్ ద్రవిడియన్ పాలిటిక్స్ ఇప్పుడు మారుతున్నాయి. డిఎంకేకి ఒక సూడో ద్రవిడియన్ పార్టీగా ఉన్నటువంటి ఏడిఎంకే కూడా తన ఆలోచనల్ని మార్చుకోక తప్పదు. ఈ 2 పార్టీల నుంచి చాలా మంది బయటకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఫ్యూచర్ పాలిటిక్స్ నాకు తెలిసి కనబడేది విజయ్ యాజ్ వెల్ యాజ్ అన్నామలైకి సంబంధించి ఒక కనబడుతోంది. అన్నామలై కొంచెం నిజానికి మాట్లాడితే బీజేపీ కొంత తప్పిదం చేసింది, డౌట్ ఏం లేదు. అన్నామలైకే పూర్తిగా అప్పజెప్పి ఉండి ఏడీఎంకేతో పొత్తే లేకుండా ఉంటే ఓడిపోయినా పర్వాలేదు, ఇదే 1-2 సీట్లు వచ్చినా పర్వాలేదు, అట్లీస్ట్ వాళ్ళకంటూ వాళ్ళ క్రెడిబిలిటీ ఉండేది, ఐడెంటిటీ క్రెడిబిలిటీ ఇవన్నీ ఉండేటి. బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడైనా సరే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి మీద ఉన్న ఉత్తరాది ముద్రని చేరిపెట్టడంలో అన్నామలై విశేషంగా కృషి చేశాడు తమిళనాడులో. అవును, అలాంటి నాయకుడి సర్వీసెస్ ని పక్కన పెట్టడం అనేది బీజేపీ చేసిన తప్పు. ఓకే, అంటే ఇవన్నీ తప్పవు. ఒక్కోసారి మనం ఇట్లా ఇది కరెక్టే ఇట్లా అనుకుంటున్నాం, కానీ ఇంకొక వైపు అసలు ఏ నాయకుడు లేకుండా అధికారంలోకి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి బీజేపీకి మనం చూస్తే. సో దెర్ ఆర్ సో మెనీ ఈక్వేషన్స్. గెలిచినప్పుడు కొన్ని అనిపిస్తాయి. ఇప్పుడు మనం బెంగాల్లో అద్భుతమైన స్ట్రాటజీ చేశారంటున్నాం. బెంగాల్లో 2021లో కూడా తప్పు చేశారని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ దిలీప్ ఘోష్ ని పక్కన పెట్టడం కూడా తప్పు అని చెప్పి అన్న సందర్భాలు ఉన్నాయి బెంగాల్లో. సో సువేందు అధికారికి మరీ ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు కదా. సో యోగి ఆదిత్యనాథ్ ని కూడా ఏదో మీరు ఇబ్బంది పెడుతున్నారని ప్రచారం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే మనం ఇంకా ఒక లార్జర్ పార్టీగా మారుతున్న సందర్భంలో ఇవన్నీ సహజం. కొన్ని సందర్భాల్లో పోతాయి, కొన్ని సందర్భాల్లో వస్తాయి, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రాజీవ్ చంద్రశేఖర్ ని తీసుకొచ్చి కేరళలో చేశారు. కేరళలో మరి అట్లా చేస్తే 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళ వర్క్ నడుస్తూనే ఉంది. అయినా ఇవాళ కొంచెం రాజీవ్ చంద్రశేఖర్ గెలిచాడు, కొంత ఏదో నంబర్స్ కనబడుతున్నాయి, కానీ అధికారంలోకి రావాలంటే తమిళనాడు లాంటి ప్లేస్ లో చాలా కాంబినేషన్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏడీఎంకేతో కలిసి కలవడం వల్ల నమలై పక్కన పెట్టడం వల్ల పోయింది అని. నిజంగానే వాళ్ళు ఏమైనా అధికారంలోకి వచ్చి ఉంటే విజయ్ని ఎవరు ఊహించారు? నిజంగా మాట్లాడితే ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు ఊహించలేదు. ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వచ్చి ఉంటే శివసేన మోడల్ అనేవాళ్ళు, శివసేనతో బీజేపీ జత కట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ సొంతగా ఎమర్జ్ అవ్వగలిగింది, శివసేన పక్కకు పోగలిగింది, శివసేనను దాన్ని ఆపగలిగారు. ఇంకొకటి యాంగిల్ కూడా వస్తుంది, విల్ త్రిషా బికమ్ ఎనదర్ జయలలిత, అది నడుస్తుంది చర్చ. సో అవునవును, ఎంజీఆర్ తో పోలుస్తూ ఉన్నారు విజయ్ ని. సో ఎంజీఆర్ లాగానే ఈయన కూడా సొంతగా అధికారంలోకి రాగలిగారని. నిజంగా మాడితే ఎంజీఆర్ కంటే కూడా ఇది టఫ్ టైం నా దృష్టిలో. ఎంజీఆర్ టైంలో ఏంటంటే ఆయన ఎంజీఆర్ అంతకుముందు ఒక 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఎంతో ఇంత రాజకీయాల్లో. విజయ్తో టచ్ లోకి కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రేపు అత్యవసర బయటికి రావాలని ఎమ్మెల్యేలకు ఏఐడీఎంకే పిలుపు అని చెప్పి వస్తుంది. నేను ఇందాక అనుకున్నది ఏఐడీఎంకే నుంచే జరగచ్చేమో అనుకుంటున్నా. ఏడీఎంకే చీలిపోవచ్చు, లేకపోతే కనిమలి ఫ్యాక్షన్ బయటికి రావచ్చు. అంటే ఇప్పుడు విజయ్ ది అడ్వాంటేజెస్ పొజిషన్, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ ఇప్పుడు విజయ్ ని కాదని ఇంకేదైనా కాంబినేషన్ చేయడానికి కూడా వీలు లేదు. విజయ్ ని కాదని కాంబినేషన్స్ ఇప్పుడు మనము కర్ణాటకలో చూసాం. బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ నడుస్తున్నప్పుడు బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే కాంగ్రెస్ కుమారస్వామికి మద్దతు పలికి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వం ఫామ్ చేయగలిగింది బీజేపీ ఆపడం కోసం. ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. డిఎంకే ఏడీఎంకే కలిసి పనిచేయాలి. ఇప్పుడు 59 సీట్లు డిఎంకేకి వచ్చాయి, 47 సీట్లు ఏడీఎంకేకి వచ్చాయి. వీళ్ళిద్దరూ కలిస్తే ఏమైనా అధికారంలోకి రాగలుగుతారా, ప్రభుత్వం ఫామ్ చేయాలి. ఇప్పుడు వచ్చారనుకోండి సార్, వాళ్ళ మీద ఈ పార్టీ ఫిరాయింపు చట్టం ఒకటి వచ్చేస్తుందిగా. ఎందుకంటే 2/3 రావాలి. వాళ్ళు 5-6 వస్తే వాళ్ళని చల్లదని చెప్పి మళ్ళీ ఏడీఎంకే అని కోర్టుకు వెళ్ళొచ్చుగా. అంటే 2 కాంబినేషన్స్ ఉంటాయి. ఒకటి, అందులో నుంచి కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు టీవీకేకి మద్దతు పలికి వాళ్ళ మీద డిఫెక్షన్ పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ గెలవడం. ఓకే, లేదు అని అంటే 47లో 2/3 మంది, ఒక 20 మందో 25 మందో వచ్చేసారనుకోండి, అయిపోయింది, విలీనమైనట్టే. సో ఏడీఎంకే నుంచి బయటకు రావడం అనేది కొంచెం టాస్క్ పెద్దది. ఏడీఎంకేని చీల్చడం అనేది ఒక పెద్ద టాస్క్. దానికంటే అవసరమే లేదు విజయ్కి. కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ మిగతా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు సిపిఐ 2, సిపిఎం
రెండు ఉన్నాయంటే ఒక 4 సీట్లు, పిఎంకే ఒక 4 సీట్లు, 8 సీట్లు అయిపోయినాయి. కాంగ్రెస్ లేకుండా కూడా ఫామ్ చేయొచ్చు అంటున్నారు. 8 కరెక్ట్గా ఇంకో 2 కావాలి. శశికళ ఒకటి ఉన్నది, ఆమె రావచ్చేమో. ఇంకెవరన్నా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్ అంతే అంతే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే టీవీకేకి ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేయడానికి టీవీకేను దింపాలన్న ఆలోచన కూడా ఉండదు. ఇంకోటి ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తారండి. ఆయన ఫ్లోర్ టెస్ట్ పెట్టినప్పుడు, ఫ్లోర్ మీద ఆయన నంబర్స్ పెట్టినప్పుడు ఒకళ్ళు అబ్స్టైన్ చేస్తారేమో, క్వైట్ పాసిబుల్. కొన్ని పార్టీలు అబ్స్టైన్ చేసిన మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు, నెగ్గుతాడు అంటున్నాను. విజయ్ సీఎం కావటం మాకు ఇష్టం లేదని అబ్స్టైన్ అయిపోతారు. ఎవరైనా అబ్స్టైన్ అవ్వచ్చు. అబ్స్టైన్ అయిపోయింది అంటే అయిపోయింది, ఉన్న నెంబర్ని బట్టి అయిపోతుంది. అప్పుడు వాళ్ళ మీద ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కూడా రాదు, ఏమీ రాదు. ఫ్లోర్ మీద నిరూపణనే ఉంటది కాబట్టి. కోర్స్ ఆయనకు 108 మంది ఉన్నారు కదా, 108 మందిలో ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఆయనకు అడ్వాంటేజ్, ఎందుకంటే ఆయన అదృష్టం బాగుంది. కానీ ఇదే పరిస్థితుల్లో డిఎంకే ఒక 100 సీట్లోకి వచ్చి ఈయన 108 సీట్లలో ఉంటే డిఎంకే ఏం చేసేది, టీవీకి ఏం చీల్చేది, నిట్ట చీల్చేది. అప్పుడు హార్స్ ట్రేడింగ్ జరిగేది పూర్తిగా, క్యాంప్ రాజకీయాలు ఇవన్నీ జరిగేది. ఇప్పుడు డిఎంకే కూడా 59 సీట్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళకి 60 సీట్లు కావాలి. ఆల్మోస్ట్ 60 మంది ఎమ్మెల్యేలు తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఆ టాస్క్ కూడా చేయదు డిఎంకే. ఇప్పుడు ఏడీఎంకే అసలు చేయదు, 47 ఉన్నాయి. ఓడిపోయి ఇంకా పరాభవంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి చేయలేరు. సో ఒకవేళ నిజంగానే బోటాబోటీ మెజారిటీ దగ్గరకు వచ్చేసి ఉంటే ఎవరో ఒకరు క్యాంప్ రాజకీయాలు నడిపి టీవీకే ఎమ్మెల్యేలు, చిన్న చితక ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి, టీవీకేలో ఆర్గనైజ్డ్ గా ఏం పెద్దగా లేరు కాబట్టి లాక్కొచ్చే అవకాశం ఉండేది. బట్ కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే విజయ్ అదృష్టం బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు టైమింగ్ కూడా కుదిరింది. టైమింగ్ చాలా బాగా కుదిరింది ద్రవిడియన్ రాజకీయాల్లో. నేషనల్ కి వస్తే సార్, మమతా బెనర్జీ